9. ఉదయాన్నే ఇలా ఎక్సర్సైజ్ చేస్తే చాలా మంచిదంట మధు. అది ఈ గది ముందా? ఇదిగో జాగింగ్ చేస్తూ అలా 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 వచ్చాను. ఇప్పుడు ఇలా 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 పడిపోతాను. మిమ్మల్ని వదలను అత్తయ్య గారు. మల్లీశ్వరి మల్లీశ్వరి మల్లీశ్వరి, ఎవరు వచ్చినట్టున్నారు? కొంపదీసా మధు కాదు కదా? ఇప్పుడు సిగరెట్ వాసన పసిగట్టిందంటే అంతే, కొంపలు అంటుకుంటాయి. ఏం చేయాలి ఏం చేయాలి? అయ్యో తలుపు తీవే. వస్తున్నా. ఎవరు? వస్తున్నా. అయ్యో తలుపు తీ, తలుపు తీ. మల్లీశ్వరి మల్లీశ్వరి మా ఆంటీ మీరా? ఏంటి వచ్చారు? ఏంటి? ఏం లేదు, పద పద పద. అదంతా ఓకే, నువ్వురా. ఆంటీ ఏంటంటే తలుపుకి గొళ్ళెం పెట్టారు? అయ్యో ఏమీ లేదమ్మా, నువ్వు వచ్చిన దగ్గర నుంచి నీతో మాట్లాడదామంటే నాకు కుదరనే లేదు. అసలు నువ్వెవరో ఎందుకొచ్చావో నాకు తెలుసమ్మా. నేనెవరో ఎందుకొచ్చానో అమ్మకి తెలుసా? ఎలా తెలుసు? అవునమ్మా, నువ్వెవరో కాదు, నన్ను కాపాడ్డానికి వచ్చిన దేవతమ్మా. ఆ రాజశేఖర్ నుంచి నా ఆస్తిని నన్ను రక్షించడానికి వచ్చిన జగదీశ్వరివమ్మా నువ్వు. అంతే కదా, ఇంకా మీకు నిజం తెలిసిపోయిందేమో అనుకున్నాను. నిజమా? అంటే ఆంటీ నేను నిజంగా మీకోసమే వచ్చానన్న నిజం మీకు తెలిసిపోయిందేమో అనుకున్నాను. నా కోసం కాకపోతే ఆ రాజశేఖర్ కూతురుగా ఎందుకొస్తావమ్మా? నేను పెంచకపోయినా నేనే పెంచానని, నా దగ్గర పెరిగావని ఎందుకు చెప్తావు? ఆ రాజశేఖర్ని ఎందుకు నమ్మిస్తావు? చెప్పమ్మా, చెప్పు మల్లీశ్వరి. అసలు నువ్వెవరు? ఎక్కడి నుంచి వచ్చావు? నన్నెందుకు కాపాడావు? నేను అమ్మ కనిపెడుతుందో లేదో చూద్దాం. సరదాగా కాసేపు అమ్మను ఆట పట్టిద్దాం. ఊరుకోండి ఆంటీ, మీరు నన్ను పెంచకపోవడం ఏంటి? మీరే కదా నాకు ఫుల్గా గోరు ముద్దలు వెన్న ముద్దలు పెట్టి పెంచారు. మీరు పెంచబట్టే కదా 10 ఏళ్ల పాప నుంచి ఇలా 25 ఏళ్ల ప్రాయానికి వచ్చాను. మరిప్పుడు ఏమీ తెలియనట్టుగా మీరు పెంచినట్టుగా మాట్లాడతారేంటి? చూడమ్మా, ఇక్కడెవ్వరూ లేరమ్మా, మన మాటలు వినే అవకాశం కూడా లేదమ్మా. కాబట్టి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదమ్మా. నిజం చెప్పమ్మా, ఎవరు నువ్వు? అసలు ఎందుకు నువ్వు ఆ రాజశేఖర్ కూతురులా వచ్చావు? ఇదిగోండి ఆంటీ, మీరు ఇలా మాట్లాడితే నేను ఫీల్ అవుతాను. నేను నిజంగా రాజశేఖర్ గారి కూతురునే కదా, మళ్ళీ ఇప్పుడు కూతురులా అంటారేంటి? నువ్వు రాజశేఖర్ కూతురువా? అవును. మరి నిన్నెవరు పెంచారు? మీరే కదా ఆంటీ. ఎక్కడ పెంచాను? పెంచిన వాళ్ళు మీరే అయితే ఎక్కడ పెంచాను అని అంటారేంటి? దొంగ. అయ్యో అది కాదు మళ్ళీ. హాయ్ మల్లీశ్వరి. హాయ్ మధు. అరే ఒక్కసారి విన్నా నా పేరు బానే గుర్తుపెట్టుకున్నారే. మర్చిపోయే పేరా నీది? అన్నట్టు నీకు పిచ్చటుగా, అదే మా బావకి నువ్వంటే పిచ్చటుగా, పిచ్చ లవ్వటుగా. ఇది కూడా అత్తయ్య గారు చెప్పారా? ఇంకా చాలా చెప్పారులే, అవన్నీ తీరిగ్గా చెప్తానులే. కాని నువ్వేంటి ఇలా వచ్చావు? అత్తయ్య గారు వచ్చేసరికి నీకేమైనా హెల్ప్ చేయాలేమో అని వచ్చాను. అమ్మో, ఇక ఈ ఇల్లు కొత్త కదమ్మా, వసతులు సరిగ్గా ఉన్నాయో లేదో తెలుసుకుందామని వచ్చాను. ఓ అమ్మ మళ్ళీ నీకేం టిఫిన్ కావాలో చెప్పు, నేను చేయిస్తాను. అదేంటి అత్తయ్య గారు, చిన్నప్పటి నుంచి పెంచానన్నారు, మరి తనకే టిఫిన్ ఇష్టమో మీకు తెలీదా ఏంటి? అంటే మధు ఆంటీ ఈ రోజు నాకేమిష్టం అని అడుగుతోంది. అవునవునవునవును అవును. ఆంటీ ఈరోజు అదే మీకిష్టమైన జీడిపప్పు ఉప్మా చేయించండి. జీడిపప్ప? ఓ మీరు
మీరు ఉప్మాలో ఉప్పుతో పాటు జీడిపప్పు కూడా వేస్తారా అత్తయ్య గారు? అయ్యో మధు, మా ఊళ్ళో అయితే ఉప్మాలోనే కాదు చట్నీలో కూడా ఆంటీ జీడిపప్పు వేయించేవారు. సరే సరే, అలాగే జీడిపప్పు వేస్తాను గానీ ముందు నువ్వు వెళ్ళి స్నానం చేసిరా అమ్మా. అలాగే ఆంటీ. వెళ్ళు. మధు, నా మరి నేను స్నానానికి వెళ్తాను, నువ్వు వెళ్ళిపోతే నేను తలుపేసుకుంటాను. నేను హెల్ప్ చేయనా? నువ్వా? ఏ నేను ఆడదానేగా. నువ్వు ఆడదానివే, కానీ నేను నువ్వు ఆడదాన్నే. కాకపోతే నాకు ఆడాళ్ళంటే సిగ్గు బాబు, మగాళ్ళైతే ఓకే. ఏంటి? అంటే జోక్ అన్నమాట. లేకపోతే ఏంటి మధు, నా స్నానం నేను చేయలేనా? ఇదేంటి ఇలా తిరుగుతుంది? గొప్ప తీసి సిగరెట్ స్మెల్ ఏమైనా వస్తుందా? ఏదో స్మెల్ వస్తుంది. ఏదో స్మెల్ కాదమ్మగారు, సిగరెట్ స్మెల్. సిగరెట్ ఇందాక నేనే. Idiot. ఇంట్లో స్మోకింగ్ ఏంట్రా? ఆడాళ్ళు తిరిగే ప్లేస్ లో స్మోకింగ్ చేయడానికి ఎంత ధైర్యం రా నీకు? మధు, ఇలాంటి వాళ్ళని ఊరికే వదిలేకూడదు. కోసి కారం పెట్టకుండా కాకులకి గద్దలకి వేయాలి. నేను కాల్చడం ఏంటి? ఇందాక నువ్వే కదా. ఏయ్, నీకు అప్పుడే కాల్చొద్దని చెప్పానా? నా మాట విన్నావా? ఎందుకు వినలేదు? అవును, వినాలి. సారీ మేడం, పొరపాటున కాల్చాను మేడం. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చితం లేదు. నువ్వు వెళ్ళు. థ్యాంక్స్ మేడం. సుబా, ఆ? మధు పాపం, అతన్నేమనద్దు. అలాగే స్నానం చేసి ఈ నైటీ వేసుకునిరా, భోంచేదు గాని. ఎవరిది నైటీ? నాది. చిచి, పెళ్ళం నైటీ మొగుడేసుకోవడం ఏంటి? పెళ్ళం నైటీయా? అంటే మధు, బావకి నువ్వు పెళ్ళానివి కదా. ఇప్పుడు ఈ నైటీ నేను వేసుకుంటే బావ పొరపాటున నువ్వనుకుని నన్ను గట్టిగా ఇలా కౌగిలించుకుంటే, అబ్బా నాకు సిగ్గు బాబు. సర్లే, తప్పదు, వేసుకుంటానులే. జరుగు జరుగు జరుగు. ఏదో గందరగోళం క్యాండిడేట్ లా ఉంది. చూడాలి అసలు ఏం చేస్తుందో. వడ్డించి బుజ్జి. అవును, మల్లీశ్వరి ఇంకా రాలేదేంటి? అమ్మ మల్లీశ్వరి, అమ్మ మల్లీశ్వరి. వస్తున్నానా ఆంటీ? నువ్వు లేచి వడ్డించవే. మల్లీశ్వరి కూర్చుంటుంది కదా. చిచ్చి, వడ్డించిన ప్లేట్ లో కూర్చుంటే బాగోదేమో అత్తయ్య గారు. చిన్నరమ్మాయి, వడ్డించిన దానిలో కూర్చోవడం ఏంటి? ఆవిడ వచ్చి కూర్చున్నాక వడ్డించు. లే. ఇదిగో మల్లీశ్వరి వచ్చేసింది. హాయ్ ఎవ్రీబడి. ఏంటి అందరూ నా కోసం వెయిట్ చేస్తున్నారా? అవునమ్మా, కూర్చో. మళ్ళీ నా పక్కన వచ్చి కూర్చోద్దా? ఓహో, మీ మమ్మీ పక్కన కూర్చోమంటున్నారా? నువ్వు కూర్చో మళ్ళీ. మీరింత ప్రేమగా చెప్పిన తర్వాత నేను కాదంటానా ఏంటి? మళ్ళీ నువ్వు వచ్చి అత్తయ్య గారి పక్కన కూర్చోద్దా? దా మళ్ళీ నా పక్కన కూర్చో. అరే, ఈయన కూడా వాళ్ళ అమ్మ పక్కనే కూర్చోమంటున్నారు. అత్తయ్య గారి పక్కనే కూర్చో మళ్ళీ. అలాగే అన్న. సరే బావగారులు, మీరు చెప్పాక కాదంటానా? అమ్మ పక్కనే కూర్చుంటాను. అమ్మా అంటే నా ఉద్దేశం మధు, వాళ్ళమ్మ పక్కన కూర్చుంటాను అని. ఏంటి ఈరోజు స్పెషల్స్? నీకిష్టమని దోసకాయ పప్పు, గుత్తి వంకాయ కూర, మజ్జిగ పులుసు, సాంబారు చేయించానమ్మా. కడుపు నిండా తిను. థ్యాంక్ యూ ఆంటీ. వదినా, త్వరగా పెట్టు. నేను వదినా అనలేదు, వద్దన్నా వద్దన్నా పెట్టు అన్నాను. వద్దన్నా పెట్టు. సరే, ఇదిగో పెట్టు. దా, తిను. ఈ గాజులు ఎవడు కనిపెట్టాడు కానీ. ఆడవాళ్ళయుండి గాజులు మీద చిరాకు పడుతున్నావేంటి? నువ్వు తప్పుగా అనుకుంటున్నావు మధు, నేనేం చిరాకు పడ్డం లేదు. ఈ గాజులు కనిపెట్టి ఆడవాళ్ల చేతుల అందాన్ని పెంచిన మహానుభావుడికి కాళ్ళకి దండం పెట్టాలి అంటున్నాను. సరే తినమ్మా. గాజులనా? గాజులని ఎలా తింటుంది? అయ్యో, నీ బొందే నీ బొంద. నోరు మూసుకొని వడ్డించు. నువ్వు తినమ్మా.
అత్తయ్య గారు ఈ చికెన్ ఏయ్! ఈ చి, 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 నాకొద్దు. నేను చికెన్ తిన్నాను తెలుసు కదే తీసి. ఓ అమ్మ తినను అందంటే నేను తినను అనాలి, లేకపోతే ఈ మధు ఆంటీ నీకు నేర్పలేదా అంటుంది. మళ్ళీ నువ్వు తిను. చిచ్చా ఏం మాట్లాడుతున్నావక్క? ఎవరినేం అడుగుతున్నా? ఆంటీ మీరందరికీ చెప్పలేదా నేను పచ్చి శాకాహారినని? అంటే మీరు నాన్ వెజ్ తిన్నరా? చిచి మాంసాహారం అంటేనే అసహ్యం నాకు. ఆ మటన్ అంటే మదరు, ఫిష్ అంటే ఫాదరు, చికెన్ అంటే చెల్లి అని చిన్నప్పటి నుంచి నాకు ఆంటీయే నేర్పించారు. అందుకే మాంసాహారం వద్దు, శాకాహారమే ముద్దు అనే నినాదంతోనే నేను పెరిగాను. సూపర్. ఈ ఒక్క విషయంలో మాత్రం మిమ్మల్ని అభినందించకుండా ఉండలేకపోతున్నాను. యు ఆర్ రియల్లీ గ్రేట్. థ్యాంక్ యూ. ఒసేయ్ నాకు ఆ చేపల కూర ఇవే. చేపల? ఆంటీ మీరు చేపల కూర తింటారా? ఆ, మటన్ కూడా తింటాను. మరిందాక చికెన్ కూర తినను అన్నారు కదా ఆంటీ. అద్దా, అది 4 రోజుల క్రితం ఫ్రిడ్జ్ లో ఉంచిన చికెన్ అమ్మా. అది తింటే కడుపులో గడబిడ గడబిడ చేస్తుంది కదా, అందుకే తిన్నాను. ఓవర్ యాక్షన్ చేసినందుకు 4 రోజులు నాన్ వెజ్ తినే అవకాశం లేకుండా పోయింది దేవుడా. అయితే నేను ఒక పని చేస్తాను, నేను కూడా ఆంటీ తిన్నట్టే తినేస్తానే. ఏంటి? మంచి అలవాట్లు మానుకోవడం మంచిది కాదండి. మీరు ఇలాగే కంటిన్యూ చేయండి. అవునా? మధు పోనీ ఒక్కటంటే ఒక్క చేప ముక్క తింటాను ప్లీజ్. చిచిచి, మాంసం ముద్దు కూరగాయలు ముద్దు అనే నినాదం ఏమైపోతుందండి? మీరు ఇలాగే కూరగాయలు తింటూనే ఉండాలి, అదే అందమండి. తొందరపడి నోరు జారను రెచ్చయితూ దోలరా నీకు. అబ్బా ఏ ముందే బుద్ధి చేపలు. చికెన్ సూపర్. రోజు తినాలా? బాగుంది, ఇంకా తినాలనిపిస్తుంది. నాన్ వెజ్ లేదే భోజనం లేదు. సూపర్ ఉంది అత్తయ్య గారు. చేతిగాడు మిస్ చేస్తున్నాడు కానీ మనమైతే కుమ్మేద్దాం. 30 రోజులు దీని మదరు ఈ గడ్డే తినాలి, వేరే ఆప్షనే లేదు. ఒరే చేతు ఏంట్రా నీ బతుకు. తినండి. ఇది వేనా? తినండి తినండి. బాగుందా? అబ్బా. ఆంటీ భోజనం చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎవరు చేశారు? మా చిన్న కోడలు మధుమతి. నువ్వా? సూపర్ అబ్బా. ఇలాంటి ఫుడ్ నేను నా లైఫ్ లో తినలేదు తెలుసా. థ్యాంక్ యూ. సారీ గబుక్కుని పెట్టేశాను. పర్వాలేదు. మల్లీశ్వరి, ఆ వంకాయలు తెచ్చింది నేనే. సాంబార్ తెచ్చింది నేనే. మాకు కూడా ఒక ఏంటి? అదే థ్యాంక్స్ చెప్తుందేమో అని వద్దు అని చెప్తున్నా బుజ్జి. సరే సరే, ఇప్పటికే చాలా పొద్దుపోయింది, వెళ్ళందరూ పడుకోండి. మల్లీశ్వరి ఎక్కడ పడుకుంటుంది? మన రూమ్ లోనే. మన రూమ్? అంటే మధు అది ఇంట్లో ఏదో ఒక రూమ్ లో అడ్జస్ట్ అవుతాను అని నా ఉద్దేశం. ఎక్కడో ఎందుకమ్మా, నా రూమ్ కి రా. అంటే నాన్నగారు ఉన్నారు కదా. అంటే నా ఉద్దేశం మావయ్య గారు ఉంటారు కదా, మళ్ళీ ఆంటీకి ఇబ్బంది అని. మళ్ళీ పోనీ మా రూమ్ కి రా. అవునవును, మా ఇద్దరి మధ్యలో సర్దుకొని పడుకోవచ్చు. ఓరి వెదవా, చెట్టుకి చీర కట్టిన సై అనే రకం రా నువ్వు. చంపుతో. మళ్ళీ నేను పడుకుంటాం, మీరెళ్ళి బయట పడుకోండి. అవును మళ్ళీ నువ్వు నా రూమ్ కి రా, ఇద్దరం కలిసి పడుకోవచ్చు. అవును అవును, నేను మీ పక్కనే అడ్జస్ట్ అయిపోతాను. అవసరం లేదు, మల్లీశ్వరి నా రూమ్ లో పడుకుంటుంది. నీ రూమ్ లోనా? అవును, చేతు వస్తే బయట పడుకోమని చెప్తానులే. అవును మళ్ళీ, మధు రూమ్ లో అయితే ఏసీ కూడా ఉంటుంది, కరెంటు పోయినప్పుడు వేసుకోవచ్చమ్మా. అంటే ఆంటీ కరెంటు పోయినప్పుడు ఏసీ ఆన్ అవ్వదు కదా. ఉన్నా అది ఆన్ అవ్వదమ్మా, ప్రస్తుతానికి రిపేర్ లో ఉంది.
అవునత్తయ్య గారు, ఇంత నైట్ అవుతున్నా చేతు ఇంకా రాలేదేంటి? అవునమ్మా, ఒకసారి ఫోన్ చేయమ్మా. ఫోనా? అవును మళ్ళీ, నువ్వు అసలు ఇంతవరకు బావని చూడనే లేదు కదా. నీ అంత ఎత్తు, నీ అంత కలరు, నీ అంత అందంగానే ఉంటాడు. చిచి, మీ అబ్బాయిని అమ్మాయితో పోలుస్తారేంటి అత్తయ్య గారు? మధు, ఆడైతే ఏంటి మగైతే ఏంటి, అందం అందమే కదా. కరెక్ట్ కరెక్ట్. ముందు నువ్వు ఫోన్ చేయమ్మా. వద్దు. ఏ ఫోన్ అంటే ఎందుకు కంగారు పడుతున్నారు? అంటే కంగారు కాదు మధు. ఇప్పుడు నువ్వు చేతుకి ఫోన్ చేసావనుకో, నీకు రూపాయి కట్ అవుతుంది. మళ్ళీ అతనికి వర్క్ డిస్టర్బ్ అవుతుంది. అతను పాపం ఏ వేషం వేస్తున్నాడో ఏంటో. వేషమా? వేషం ఏంటండి? అంటే అది వేషం అంటే మగాడు సంపాదన కోసం రకరకాల వేషాలు వెయ్యాలి కదా, అలా అలా అన్నానన్నమాట. ప్రస్తుతానికి వాడికి ఏ సంపాదన లేదు, బొందా లేదు. రోడ్డు పక్కన బేవర్స్ గా తాగి పడుంటాడంతే. రే బద్రి, నేను రోడ్డు మీద బేవర్స్ గా ఖాళీగా తిరుగుతానా? అయ్యో, మళ్ళీ నువ్వు తాగడమేంటి? మా ఆయన అన్నది చేతుని కదా. కదా. అవునవును. అబ్బా, భలే ఇరుక్కుపోయానే, ఏం చేయాలి? అదేంటండి, మా ఆయనంటే మిమ్మల్ని అన్నట్టు ఫీల్ అవుతున్నారేంటి? అంటే నా ముందు ఎవరిని అవమానించినా నన్ను అవమానించినట్టే ఫీల్ అవుతాను. నాకు అది అలవాటు. అలవాటు ఆంటీ నేర్పించారు. ఇందాక ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించడం నేర్పించింది అన్నారు. ఇంతవరకు కొట్టించుకోవడం తప్ప ఎవరిని కొట్టలేదు అన్నారు. అంటే అంత గాంధీవాదులు బావగారి మీద చేయందు చేసుకున్నారు. అంటే నేను కొట్టలేదుగా. మరి టెస్ట్ చేశాను. టెస్టా? అంటే ఆంటీ, ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించడం మీరు నాకు మాత్రమే నేర్పించారా లేదా మీ కొడుకులకు కూడా నేర్పించారా అని డౌట్ వచ్చింది. ఈలోగా బద్రీబాబు గారు నోటికొచ్చినట్టు మాట్లాడారు. సర్లే ఒకసారి బావగారిని టెస్ట్ చేద్దామని లాగి గోపు మీద కొట్టాను. కానీ బావగారు రెండో చెంప చూపించలేదుగా. అప్పుడు నాకు అర్థమైంది. ఏమని? అత్తయ్య గారు నేర్పించలేదనా? కాదు కాదు, వీడు సారీ బద్రీబాబు గారు సరిగ్గా నేర్చుకోలేదు కదా. ఇక మీదట మీరందరూ గాంధేవాదుల్లా ఉండండి. ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించండి. కుదిరితే బావగారు పక్కవాడి చెంప కూడా చూపించండి. ఓర్పుతో సహనంతో ఉండండి. ఇదే మా అనసూయ ఆంటీ సూక్తి. ఆచరించండి, అందరూ ఆనందంగా జీవించండి. ఎంత బాగా చెప్పావో. నేను నేర్పించానని చెప్పినా ప్రతి ఒక్కటి నాకు నేర్పించమ్మా. ఏంటి, మీకు నేర్పించాలా? మీరేగా ఆవిడకి నేర్పించారు, మళ్ళీ ఆవిడ మీకు నేర్పించడం ఏంటి? తల్లి దగ్గర బిడ్డ నేర్చుకున్నట్టే బిడ్డ దగ్గర తల్లి నేర్చుకోవడం తప్ప మధు? ఓ ఆంటీ, నేను నేర్పిస్తానులేండి. నాకు నిద్ర వస్తోంది ఆంటీ, నేను పడుకుంటానే. ఎక్కడ పడుకుంటావమ్మా? ఇంకెక్కడ ఆంటీ, రంగభద్రి మధ్యలో. అయ్యో, నిజమనుకున్నారా? జోకు. నేను ఎక్కడ పడుకుంటానంటే మా గదిలోనే పడుకోర్రా. ఏమండి మీరు మళ్ళీ మోమాట పడకుండా మా రూమ్ కి రా. నువ్వు, నేను, శిరీష ముగ్గురం కలిసి పడుకుందాం. చిచి, ఆడవాళ్ళ మధ్యలో నేనెలా పడుకుంటానబ్బా? మళ్ళీ జోకు. ఆడవాళ్ళ? నువ్వు ఆడదానివి కదా. అంటే నా ఉద్దేశం, మీకు మీ భర్తలున్నారు కదా, నేను ఆడదాన్ని, నేను మీ మధ్యలోకి ఎందుకు అని. అబ్బా, అవునా? వాళ్ళతో 10 ఏళ్ల నుంచి పడుకుంటూనే ఉన్నాం. కనీసం ఈ నెల రోజులైనా నీతో పడుకోవాలని మా ఆశ. మళ్ళీ ప్లీజ్ మళ్ళీ రా. రా మళ్ళీ. పాపం వాళ్ళంతగా ముచ్చట పడుతున్నారు కదా, వెళ్ళమ్మా. వద్దంటే బాగోదు. మళ్ళీ. అయ్యో, వెళ్ళండి, మళ్ళీ రా. మళ్ళీ ఫాలో అయ్యా. మాటలు ఏదో తేడా ఉంది, కానీ చూడ్డానికి ఆయన కూతురులాగే ఉంది.
చూద్దాం, ఇంకా చాలా రోజులుందిగా. కూర్చో మళ్ళీ. కూర్చో మళ్ళీ. అయ్యో కూర్చో మళ్ళీ. ఎందుకు మళ్ళీ అంత టెన్షన్ పడుతున్నావు? ఇది నీ రూమే అనుకో, హ్యాపీగా పడుకో. సరేనా? తల మీద చేయి తీసేయండి, ఊడిపోతుంది. ఊడిపోతుందా? ఏంటది? అదే జడ జడ. సరే పడుకుందాం రా మళ్ళీ. అమ్మో, అంటే నేను కింద పడుకుంటాను, మీరిద్దరు పైన పడుకోండి. ఇద్దరం నీ పైన పడుకుంటే నువ్వు పరోటాలా అణిగిపోతావు మళ్ళీ. అంటే నా ఉద్దేశం మీరిద్దరు మంచం మీద పడుకోండి, నేను కింద పడుకుంటాను అని. నో